గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పోయినసారి చేసిన వీడియోలో సేయన్ సాగా గురించి మాట్లాడుకున్నాం. అందులో ఎలా లాస్ట్కి మన గోకు వజుటాని వదిలేశాడు అని, అండ్ వజుటా ఎలా ఎడత నుంచి తప్పించుకొని స్లోగా రికవర్ అవుతాడు. ఇంకా చాలా నడుస్తుంది. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నాం. ఈ సెకండ్ సాగా పేరు వచ్చేసి నామిక్ సాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ విలన్ ఒకడు ఉంటాడు. మన వజిటా కూడా వాడికన్నా పనిచేస్తాడు. వాడి పేరు వచ్చేసి ఫ్రీజా. వాడు చాలా స్ట్రాంగ్ అనమాట. వాడు ఎంత స్ట్రాంగ్ అంటే వజిటా గాడు కూడా చాలా భయపడతాడు వాడితో ఫైట్ చేయడానికి. సో లాస్ట్ పార్ట్ తర్వాత మన వజిటా ఫ్రీజా గాడికి వెళ్తాడు అండ్ స్లోగా వాడి స్పేషిప్లో రికవర్ అవుతాడు. ఎర్త్లో ఉన్నప్పుడు మన వజిటాకి డ్రాగన్ బాల్స్ గురించి తెలిసిన విషయం మీకు తెలిసిందే. సో మన వజిటా ప్లాన్ ఏంటంటే నామిక్ ఓమ్ ప్లానెట్కి వెళ్ళి అక్కడ డ్రాగన్ బాల్స్ తీసుకొని ఎమోర్టాలిటీని విష్ చేయడమే వాడి పెద్ద ప్లాన్. ఎందుకంటే ఎమోర్టాలిటీ ఉంటే వజిటాని ఎవ్వరు ఆపేవాళ్ళు ఉండరు. ఎందుకంటే మన వజిటా గోకు చేతులు ఓడిపోయాడు. ఇంకా ఫ్రీజాని కూడా ఓడించడం వాడి మెయిన్ గోల్ వాడి లైఫ్లో. అండ్ స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ కావడం వాడి డ్రీమ్ అసలు. కానీ ఈ ఫ్రీజా ఎవరైతే ఉన్నాడో వాడైతే పెద్ద వేస్ట్ వాడు అనమాట. వాడు వీడికన్నా ముందే నామిక్కి వెళ్తాడు డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేయడానికి. ఇంకా గట్టి చెప్పాలంటే మన ఫ్రీజాకి తెలుసు వజిటా ఆడి ప్లాన్ మొత్తం. సో వీడే ఇది స్టార్టింగ్ బాల్స్ అని కలెక్ట్ చేసి వీడే ఫస్ట్ విష్ చేద్దామని ప్లాన్ చేస్తాడనమాట. సో అది మన వజిటా తెలవగానే ఇమీడియట్గా డిస్పాచ్ అయిపోతాడు ఆ ప్లానెట్కి. మన ఎర్త్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆ బ్యాటిల్ తర్వాత లాస్ట్ ఆర్క్లో జరిగిన బ్యాటిల్ తర్వాత రికవర్ అవుతూ ఉంటారు వీళ్ళు కూడా. సో వీళ్ళకాడ నుంచి కూడా గోహాన్ అండ్ క్రిలెన్ అండ్ బోమా వెళ్తారు. వీళ్ళందరూ కూడా నామిక్కి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ కూడా అదే, అక్కడికి వెళ్ళి డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేసి వీళ్ళ ఫ్రెండ్స్ని విష్ బ్యాక్ చేయడమే, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. మన గోకు మాత్రం ఎడుతుగానే ఉంటాడు. రికవర్ అయ్యే టైం ఇంకా గోకుకి ఇంకా కావాలి అది. సో అందుకే ఇంకా ఎర్త్లో ఉంటాడు. అసలు ఈ ఫ్రీజా అయితే ఎవరైతే ఉన్నాడో వీడు పెద్ద వేస్ట్ వాడు అనమాట యూనివర్స్ మొత్తంలో. వాడు ఏం చేస్తాడంటే డ్రాగన్ బాల్స్ కోసం అక్కడ నామిక్లో ఉన్న ఎవరైతే సివిలైజేషన్ ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తాడు. డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేస్తాడు మెల్లగా. అండ్ వీరు ఇక్కడ పనిచేసే మనుషుల గురించి పెద్దగా మాట్లాడాల్సి అవసరం లేదు. కాకపోతే కొన్ని పేర్లు చెప్పింది వినండి. రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉంటారు. ఫస్ట్ జార్బా అని ఒకడు, ఇంకోటి దాందారా అని ఒకడు. ఇంకా స్పెషల్ ఫోర్స్ ఉంటుంది గెన్యూ ఫోర్స్. అది చాలా డేంజరస్ బ్యాచ్. అదైతే ఎంత డేంజరస్ అంటే ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్లానెట్కి వెళ్తారో వాళ్ళు ఆల్మోస్ట్ ఓడించేస్తారు వీళ్ళు. సో మన ఫ్రీజా అయితే ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి ఒక్కొక్కరిని చంపేస్తూ డ్రాగన్ బాల్స్ని కలెక్ట్ చేస్తుంటాడు. లాస్ట్ కాబట్టి అట్లనే బ్యాక్గ్రౌండ్లో కూడా మన ఫ్రెండ్స్ కూడా కిలాన్ అండ్ ఇంకా గోహాన్ సీక్రెట్గా వీళ్ళు కూడా ఒక డ్రాగన్ బాల్ని కలెక్ట్ చేస్తారు. గురువు అని ఒక అతని కాడ దాన్ని కలెక్ట్ చేసి హైడ్ చేస్తారు. అండ్ మన వజిటా అండ్ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీమ్ అయిపోతారు. వీళ్ళ ఫ్రీజా గారి అండర్లింగ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్లియర్ చేయడం కోసం వీళ్ళందరూ టీమప్ అవుతారు. సో ఆల్మోస్ట్ క్లియర్ కూడా చేసేస్తారు చాలామంది వరకు. ఓన్లీ గెన్యూ ఫోర్స్ మాత్రం ప్రాబ్లం ఇస్తుంది చాలా వీళ్ళకి. ఇక్కడ మన వజిట్ అయితే సిఎన్ ప్రైడ్ అనేది ఏంటో ప్రూవ్ చేస్తారు చాలా. ఇక్కడ చాలా సీక్రెట్స్ కూడా బయటపడతాయి వాళ్ళ హోమ్ ప్లానెట్ గురించి. ఇంకా అసలు ఎలా డిస్ట్రాయ్ అయింది అసలు వజిటా ప్లానెట్, దాని గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా చాలా రివీల్ అవుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. సో మన గోకు కూడా ఎర్త్ నుంచి బయలుదేరాడు ఒక స్పేస్షిప్లో. ఇక ఆ స్పేస్షిప్లో నామిక్ వచ్చే టైంలో మన గోకు ట్రైన్ అవుతుంటాడు. 1 కాదు 2 కాదు 100 times ఎక్స్ట్రా గ్రావిటీ తోటి. నార్మల్ గ్రావిటీ మన ఎర్త్ కన్నా 100 times ఎక్కువ ఉంటుంది. అలాంటి స్పేస్షిప్ ఒకటి క్రియేట్ చేసింది. దాంట్లో ఉంది ఆ ఫీచర్ ఉంది, యాంటీ గ్రావిటీ మిషన్ అట్లా. సో మన గోకుకి ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ఉంది, ఇంకా ఇక్కడ నేర్చుకుంది.
దాన్నే ఈ ట్రావెల్ మొత్తం వాడు పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాడు. అది కూడా నార్మల్ గ్రావిటీలో కాదు, 100 టైమ్స్ గ్రావిటీ తోటి. సో అలాగా ఒక 6 డేస్‌లో గోకు ఆ ప్లానెట్‌కి వచ్చేసారు. వీళ్ళు కూడా అక్కడ ఎలాగోలా మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ బై వన్ వీళ్ళందరూ ఫ్రీజా గాడి గ్యాంగ్‌ని క్లియర్ చేస్తూ ఉంటారు అక్కడ నామిక్ ప్లానెట్‌లో. ఓన్లీ గెంగ్యూ ఫోర్స్ ఒకటి మాత్రమే ప్రాబ్లం. సో ఆ టైంలోనే గోకు వస్తాడు. అసలు గూస్ బంప్స్ అయితే అప్పుడైతే ఇట్లా ఈజీగా ఓడించేస్తాడు ఒక్కొక్కరిని మన గోకు. కాకపోతే లాస్ట్ గెంగ్యూ ఫోర్స్లో లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో అది కొంచెం టఫ్ ఫైట్ అని చెప్పాలి. ఎట్లా అంటే బాడీ స్వాపింగ్ ఉంటుంది ఇంట్లో. గోకు ఎంత స్ట్రాంగ్ అయినా కానివ్వండి, కానీ బాడీ స్వాప్ చేయగానే ఇంకేం చేయలేకపోయాడు. సో తర్వాత నార్మల్గా తన బాడీలో తను వచ్చేసాడు. కాకపోతే గెంగ్యూ ఫోర్స్ లీడర్ ఎవరైతే ఉన్నారో చాలా డ్యామేజ్ చేశారు ఆల్రెడీ బాడీని. సో దానివల్ల ఇప్పుడు గోకు రికవరీ కావడానికి వజీటా హెల్ప్ చేస్తాడు. ఫ్రీజా గాడి షిప్లో తీసుకెళ్ళి అక్కడ రికవరీ పాడ్ ఉంటుంది, అక్కడ గోకుని రికవరీ చేస్తారు స్లోగా. అంతవరకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ డ్రాగన్ని సమ్మన్ చేస్తారు. గోవాన్ అండ్ కిలెన్ ఉంటారు కదా వాడి ఫ్రెండ్, గోకు ఫ్రెండ్, వాళ్ళందరూ కలిసి డ్రాగన్ని సమ్మన్ చేస్తాడు. సమ్మన్ చేసి పికోలో కానీ రివైవ్ చేస్తారు అండ్ వాడిని ఈ ప్లానెట్కి తీసుకొస్తారు ఫస్ట్ 2 విషెస్లో. థర్డ్ విష్ చేసే లోపల ఆ డ్రాగన్ బాల్స్ ఓనర్ చనిపోతారు. నార్మల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డ్రాగన్ బాల్స్ ఓనర్ చనిపోతే ఆర్ వాళ్ళ పవర్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ విష్ కోరుకుంటే అది తీర్చలేదు. అండ్ వాళ్ళ క్రియేటర్ చచ్చిపోతే డ్రాగన్ బాల్స్ కూడా వేస్టే. ఇది ఒక సింపుల్ రోల్ డ్రాగన్ బాల్స్ వే. సో థర్డ్ విష్ మన వెజిటా కోరుకోకముందే చనిపోతాడు. కాకపోతే ఫస్ట్ 2 విషెస్లో పికోలో నామిక్ ప్లానెట్కి వచ్చేసేవాడు, హోమ్ ప్లానెట్కి. పికోలో రాగానే నీల్ అనే ఒక అతనికి అరుస్తారు పికోలో. వాడితో మర్జ్ అయిపోతాడు. వాడు ఇంకా స్ట్రాంగ్ అవుతారు పికోలో. దాని తర్వాత వాడు వచ్చి ఫ్రీజా గాడితో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఫైట్ మీరు తప్పకుండా చూడాల్సిన అంటున్నాను, ఎందుకంటే అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మొత్తం ఫైట్ సీన్స్. ఫస్ట్ పికోలో ఫైట్ చేస్తాడు, దాని తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తాడు. వజిటా గారు ఫైట్ చేస్తాడు, దాని తర్వాత గోహాన్ గారు ఫైట్ చేస్తాడు. వీళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తారు. కాకపోతే వీళ్ళందరూ పికోలో వజిటా అండ్ కిలెన్, గోహాన్ వీళ్ళందరూ ఎంత పవర్ఫుల్ అయినా కావాలి. కాకపోతే వాడి ఇక్కడ ఫ్రీజా కాడ ఎవల్యూషన్ పవర్ ఉంటుంది. వాడు ఈజీ ఇట్లా ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. ఎవాల్వ్ అయితే డిఫరెంట్ ఫామ్ తీసుకుంటాడు. లాస్ట్కి వాడు ఒక ఫామ్ తీసుకుంటాడు. ఆ ఫామ్ పవర్ లెవెల్ వచ్చేసి అయితే 1 మిలియన్ పవర్ లెవెల్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఓడించలేకపోతారు. అప్పుడే గోకు రికవర్ అయ్యేస్తాడు. అంతే ఇక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ప్లానెట్ నామిక్ మొత్తం బ్యాటిల్ ఫీల్డ్లా అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఫ్రీజా గాడు ట్రాన్స్ఫర్మేషన్ మీద ట్రాన్స్ఫర్మేషన్ అవుతూనే ఉంటాడు. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫైనల్ ఫామ్ అండ్ ఒక్కొక్కనే అయితేనే ఉంటాడు వాడు. అండ్ ఫైనల్గా ఫ్రీజా గాడు వజిటాని కానీ చంపేస్తాడు. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్. వాడు చనిపోయే ముందు వాడి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు గోకు వాడికి, వజిటా గాడిది అని చెప్పి వాడు మాట తీసుకుంటాడు. సేయన్స్ని అవెంజ్ చేయి, సేయన్స్ని అన్యాయంగా చంపేశారు, మా నాన్నని చంపేశారు, మీ నాన్నని కూడా చంపేశారు, అది కూడా ఏడ్చుకుంటూ చెప్తాడు. వాడి సిరీస్ మొత్తంలో ఎప్పుడు ఏడవలేదు వజిటా గాడైతే. నాకైతే అది ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. సో దాని తర్వాత మన గోకు అండ్ ఫ్రీజా ఫైట్ స్టార్ట్ అవుతుంది. గోకు చాలాసేపు ఫైట్ చేస్తాడు. దాని తర్వాత హోప్ లేకపోయేసరికి స్పిరిట్ బాంబ్ యూజ్ చేస్తాడు. దాంతో వాడు ఫ్రీజా గాడిని డ్యామేజ్ చేస్తాడు కొంచెం. కాకపోతే వాడు ఫ్రీజా గాడు 50% కూడా యూజ్ చేస్తాడు వాడు పవర్లో. సో వాడు ఒక లాస్ట్ ఫామ్ తీసుకుంటాడు. ఫామ్ తీసుకోగానే వీడు ఒక పికోలో కానీ షూట్ చేస్తాడు, చంపేస్తాడు. అంటే చంపలేదు, క్రిటికల్ స్టేట్లో పెడతారు. సో అండ్ కిలెన్ గాని కూడా చంపేస్తాడు వాడు గోకు వాడి ఫ్రెండ్ని. సో అప్పుడే గోకు వాడు ఎమోషనల్గా ట్రిగర్ అవుతాడు. అంతే, అదొక మాస్ మూమెంట్. గోకు సూపర్ సేన్ అయిపోతాడు. మొత్తం లుక్ కూడా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. అదైతే నేను మాటలు చెప్పలేను. ఆల్రెడీ డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో అందరు మీకు తెలిసింది ఎట్లుంటుందో. నేను ఫస్ట్ టైం చూసాను, నాకైతే మాటల్లో డిఫైన్ చేయలేను నేను దీన్ని. గోల్డ్ హెయిర్,
ఆ ఫ్లేమ్ లాంటి ఆరా అండ్ ఫుల్ రేజ్ మోర్. సో ఇక అంతే, వాడికి ఫ్రీజర్ గాడికి అర్థమైపోయింది. సో వాడు ప్లానెట్ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి ప్లానెట్ని గట్టిగా షూట్ చేశాడు. సో వీడికి ఇప్పుడు వీళ్ళిద్దరి కాడ లిమిటెడ్ టైమే ఉంది. సో వీళ్ళిద్దరు నియర్ డెత్ ఫైట్ చేస్తూనే ఉంటారు. అప్పుడే ఇక్కడ ఎర్త్లో ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే, మీకు కామే తెలిసిందే కదా, పికలో అదర్ పార్ట్ గాడ్, వాడు ఏం చేస్తాడంటే వాడు ఆ ఎర్త్లో ఉన్న డ్రాగన్ బాల్ అన్నింటినీ కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు పికలో కానీ బతికించగానే ఆ గాడ్ కూడా బతుకుతాడు. ఆ గాడ్ బతకగానే అక్కడ ఉన్న డ్రాగన్ బాల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఆ డ్రాగన్ బాల్స్ అన్నింటినీ వెతుకుతారు వీళ్ళు. వెతికేసి విష్ చేస్తాడు. అక్కడ ఫ్రీజర్ చేతిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ బతికి రావాలి నామేక్ ప్లానెట్లని, వాళ్ళందరూ బతికొచ్చేస్తారు. ఆ గురువు కూడా బయటకు బతుకుతాడు. అప్పుడు వాళ్ళక్కడ ఇంకొక ఇలాక ఒక థర్డ్ విష్ కోరికపోయి చనిపోయినట్టు ఆ థర్డ్ విష్ కోరుకునే ఛాన్స్ కూడా వస్తుంది. అప్పుడు ఏం కోరుకుంటారు, వీళ్ళు ఏం కోరుకుంటారు, ఆ నామేక్లో ప్లానెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎత్తులోకి వచ్చేయాలని. గోకు అండ్ ఫ్రీజర్ గాడు తప్ప, గోకు వాడు అక్కడే ఉంటా అని చెప్పేసి ఉంటాడు, సాక్రిఫైస్ చేయడానికి ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేస్తాడు నేను చెప్పాలంటే. లాస్ట్ మొత్తం ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దాని తర్వాత ఎర్త్లో వీళ్ళ నామిక్ డ్రాగన్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అంత 1 year టైం 130 days అట్లా టైం పడుతుంది అంటే వాళ్ళ డ్రాగన్ బాల్స్ రీసెట్ కావడానికి. సో వాళ్ళందరూ వాళ్ళ చనిపోయిన ఫ్రెండ్స్ అందరూ రికవర్ చేస్తారు. కిలెన్ గారిని తీసుకొస్తారు. తర్వాత వాళ్ళు ఎర్త్లో చనిపోయిన వాళ్ళని తీసుకొస్తారు. ఆల్రెడీ వాళ్ళ మిషన్ అది కాబట్టి అది క్లియర్ చేస్తారు. గోకు చనిపోయాడు అనుకున్నాడు కాబట్టి చనిపోలేదు, వాడు బతికే ఉంటాడు. సో అంతే లాస్ట్ ఈ సాగా మొత్తం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇలాగనే నెక్స్ట్ సాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ యాడ్ చేసుకోండి, మీకు నా వీడియోస్ తొందరగా వస్తూ ఉంటాయి అప్పుడు. అంటిల్ దెన్ గుడ్ బై.